హాయ్! ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్‌గా, టేస్టీగా మష్రూమ్ ఫ్రై చేసేసుకుందాం. మష్రూమ్స్‌ని వాష్ చేశాక ఆనియన్స్ కోసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ప్యాన్‌లో ఆయిల్ ఏసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే జీలకర్రతో పాటు ఆనియన్స్ కూడా వేసి వేయించుకోండి. ఆనియన్స్ ఎప్పుడైనా బ్రౌన్‌గా వేగితేనే కూరకి టేస్ట్ వస్తుంది. ఆనియన్స్‌తో పాటు మీరు చిల్లీని కూడా యాడ్ చేసుకోండి. మా పిల్లలు తింటారు కాబట్టి నేను స్కిప్ చేశాను. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మీరు మష్రూమ్స్‌ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను కట్ చేయడమే లేటు. మా వాడు కూడా వచ్చి కట్ చేస్తా అని చెప్పి బిల్డప్ ఇస్తున్నాడు. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక అందులో మష్రూమ్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోండి. కాసేపటికి మష్రూమ్స్లో వాటర్ వస్తాయి. అప్పుడు మూత తీసేసి వాటర్ అంతా ఇంకే వరకు మష్రూమ్స్ని మగ్గనివ్వండి. ఇప్పుడు తగినంత ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, కొంచెం మష్రూమ్స్ ఫ్రై అయ్యాక లాస్ట్లో గరం మసాలా వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేయడమే. మరెన్నో ఇలాంటి సోంబేరి వంటలకు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.